రోజుకో బ్రేకింగ్ న్యూస్ ఇస్తూ హైదరాబాద్ లో పరుగులు పెడుతున్న హైడ్రా బుల్డోజర్లు పొలిటికల్ సర్కిల్లో కూడా హారన్లు మోగిస్తున్నాయి. హైడ్రా కూల్చివేతల్లో పక్షపాతం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని బీఆర్ఎస్ వాదిస్తోంది. ముడుపులు ఇవ్వకుంటే హైడ్రా, ఇస్తే నైడ్రా అన్నట్టుగా ఉందని బాల్క సుమన్ హాట్ కామెంట్స్ చేశారు. ఇంతకీ సుమన్ చూపిస్తున్న ఆధారాలేంటి? కబ్జా రాయిళ్ల అంతు తేలేదాకా విశ్రాంతే లేదన్నట్టుగా బుల్డోజర్లను వెంటబెట్టుకుని వేటకు దిగింది హైడ్రా. వెనకమాల ఎవరున్నా సరే తగ్గేదే లేదన్నట్టుగా హైడ్రా హై వోల్టేజ్ పవర్ తో పంబ రేగ్గొడుతోంది. మరి ఇంత జరుగుతుంటే రాజకీయం ఊరుకుంటుందా? హైడ్రా కూల్చివేతలు రాజకీయ రగడకు దారితీయకుండా ఉంటాయా? ఇప్పుడు అదే జరుగుతోంది. హైడ్రా కూల్చివేతలు పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. హైడ్రా కూల్చివేతల్లో పక్షపాతం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నది బీఆర్ఎస్ వాదన. తాజాగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జునను రేవంత్ 400 కోట్ల రూపాయలు అడిగారని ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. నాగార్జున మొత్తం ఇవ్వనందునే ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారని ఆరోపించారు. హిమాయత్ సాగర్ లో కట్టిన ఆనంద్ కన్వెన్షన్ ను ఎందుకు కూల్చలేదని ప్రశ్నిస్తూ ఆనంద్ కన్వెన్షన్ యజమానులు రేవంత్ సోదరులకు ముడుపులు చెల్లించారని, అందుకే దాన్ని కూల్చకుండా వదిలేశారని ఆరోపించారు. ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగిందట. రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగితే నాగార్జున ఈయనందుకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు. ఈ ఆనంద కన్వెన్షన్ అనేటోళ్ళను వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు పోయి వీళ్ళ సోదరులను కలిస్తే వాళ్ళు ముడుపులు ముట్ట చెప్పుకున్నారు. దాంతో ఆనంద కన్వెన్షన్ కొట్టలేరు. 6 గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి హైడ్రా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మొత్తంగా బాల్క సుమన్ ఆరోపణలతో హైడ్రా బుల్డోజర్ చక్రాలు పొలిటికల్ సర్కిల్లో మళ్లీ చక్కర్లు కొడుతున్నాయి. బాల్క సుమన్ ఆరోపణలపై అధికార పార్టీ ఫైరింగ్ సెక్షన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.